హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటంటే మన భారతదేశంలోని కల్తీ గురించి. మన భారతదేశంలో కల్తీ లేని ఐటమ్ అంటూ లేదు, ఏ వస్తువు ఉండదు. దీన్ని అరికట్టడానికి ఇప్పటి వరకు ఏ గవర్నమెంట్ వచ్చినా పట్టించుకునేది లేదు. అంటే కల్తీని అరికట్టాల్సింది ఎవరు? గవర్నమెంట్లు కదా. ఉదాహరణకి బెల్లం తీసుకున్నాం. బెల్లంలో యూరియా కలుపుతున్నారు. మనం పంట పొలాలలో యూరియా వేస్తాం చూడండి, ఆ యూరియా కలుపుతున్నారు. మీరు కావాలంటే ఎక్కడన్నా బెల్లం తీసుకొని చెక్కింగ్ చేయించుకోవచ్చు. షాంపూలు తయారు చేసే కంపెనీలు ఇప్పుడు మనం ఏం సప్లై చేస్తున్నాం, మనం సప్లై చేసే షాంపూలు ఏంటి అని చెక్కింగ్ చేసుకోవా? ఇప్పుడు ఇక్కడికి వచ్చి కిరాణా షాపులలో వేసేస్తారు. కంపెనీ తయారు చేసినట్టు ఉండవు అక్కడ. వాడు సొంతంగా ఏదో తయారు చేసినట్టు తీసుకొచ్చి ఇక్కడ అమ్మేస్తుంటారు వాళ్ళు, మధ్యవర్తులు. దాన్ని ఎవరు చూసుకోవాలి? గవర్నమెంట్ చూసుకోవాలన్నా లేకుంటే పబ్లిక్ చూసుకోవాలన్నా? ఇప్పుడు నేను ఇంకా రీసెంట్గా కోడిగుడ్లను కూడా తయారు చేస్తారంట. ఎట్లా తయారు చేస్తారో దాన్ని ఒక్కడ బతకడానికి, ఒక కుటుంబం బతకడానికి కొన్ని వందల వేల కుటుంబాలని, కోట్ల కుటుంబాలని నాశనం చేయాలని. నీకెలా దేవుడు సహకరిస్తాడు రా బాబు నాయన. ఇట్లనే జీడిపప్పును కూడా తయారు చేస్తున్నాడు. నీ ఒక్కడ కడుపు నింపుకోవడానికి ఇంతమంది కడుపులు కొట్టి వాడికి ఏదైనా ఆరోగ్యం ప్రాబ్లం వస్తే నీకు ఎలా వంట పడుతుంది? నీ శరీరానికి కానీ నీ కుటుంబానికి కానీ కొంచెం ఆలోచన చేసుకుంటారా నాయన కల్తీలు చేసేటప్పుడు. దీని గురించి మనకి ఏ గవర్నమెంట్లు మాట్లాడవు. ఎందుకంటే కల్తీలు చేసేదంతా వాళ్ళోళ్ళే కదా. అదొకటి. తర్వాత ఇప్పుడు ఇకపోతే మొబైల్ ఫోన్ సిమ్ కార్డ్స్ బిఎస్ఎన్ఎల్ని కలిపేసినారు. మొత్తం బంగాళాఖాతంలో కలిపేశారు, లేదంటే అరేబియా సముద్రంలోనూ ఎక్కడో అట్లాంటిక్ మహాసముద్రంలోనూ కలిపేసినారు. ఇప్పుడు ఏదో కొట్లాడుతూ ఉన్నారు పాపం పోటాపోటీగా ఎయిర్టెల్ వాళ్ళు, జియో వాళ్ళు. ఇప్పుడు ఎయిర్టెల్ సిగ్నల్సే అందుతలేవు, జియో సిగ్నల్ ఈజీగా అందుతుంది. అంటే ఇప్పుడు ఏంటంటే భారతదేశంలో ఓన్లీ జియో సిమ్మే ఉంటే 50 రూపాయలు రీఛార్జ్ ఉండింది ఒక 4-5 సంవత్సరాల క్రితం. 50 రూపాయలు వేస్తే నెల మొత్తం వచ్చేది. అట్లాంటిది ఎన్ని సిమ్లు ఐడియా బంద్ అయిపోయింది. ఇంకా కొన్ని కంపెనీలు బంద్ అయిపోయినాయి. వీళ్ళకి గట్టిగా నిలబడి ఎయిర్టెల్ ఇది నిలబడుతున్నారు. ఇప్పుడు దాన్ని కూడా ఏంటంటే సిగ్నల్ సరిగా అందుతాయి. మళ్ళీ జియో అందుతుంది ఎక్కడైనా కానీ. ఇప్పుడు హైదరాబాద్లో ఎయిర్టెల్ సిగ్నల్స్ అంతా లేవంటే పరిస్థితి ఏంది? జియోకి అందేది ఎయిర్టెల్కి అందకపోవడం ఏంది? అంటే భారతదేశానికి మొత్తానికి జియో ఒకటి పెట్టుకుంటే కస్టమర్ల దగ్గర వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రీఛార్జ్ పెంచవచ్చు. ఇప్పుడు 250 ఉంది అనుకో, రేపు ఇంకొక ఆయన ఇష్టం వచ్చిన 400, 500 చేస్తే అప్పుడు ఎవరు సఫర్ కావాలి? ప్రజలు సఫర్ కావాలి. దానికి అడగకూడదు. దానికి ఏంటంటే మతం అనే రంగును పొలవాలి మనం. ఇప్పుడు నేను కూడా హిందువునేనబ్బా. ఆ హిందువులు అంతే, వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా గమ్మకు తలగాయించుకొని పోవాలి. అదొకటి. 2014కు ముందు అదానీ ఆస్తుల విలువ 50,000 కోట్లు. ఇది కావాలంటే మీరు ఎక్కడైనా సర్చింగ్ కొట్టుకొని చూడొచ్చు. ఇప్పుడు 11 లక్షల చిల్లర కోట్లు ఏడు నుంచి వచ్చినాయి? ఆ లోటుపాట్లేందో మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాస్ పీపుల్స్కి చెప్తే మనం కూడా పైకి వస్తాం కదా, మనం కూడా సంపాదించుకుంటాం కదా. అంత తొందరగా 7-8 సంవత్సరాల్లోనే 11 లక్షల కోట్లకి ఎలా చేరగలిగారు అనేది. దానికి కూడా ఏదన్నా అడిగితే ఇప్పుడు భారతదేశంలో ఇద్దరు
ఓన్లీ అదాని అంబానీలు బతికితే చాలు, ఈ వేరే వాళ్ళు ఎవరు బతకకూడదు. దీని గురించి ఒకసారి ఆలోచన చేసుకోండి మిత్రమా. అందరికీ భారతదేశ 140 కోట్ల మందికి నేను కులాలకి మతాలకి సంబంధం లేకుండా ఈ విషయాలను చెప్తున్నా. నేను ఇట్లా కల్తీల్ని ఎవరు అరికట్టాలి? గవర్నమెంట్లు అరికట్టాలనా లేకుండా ప్రజలు అరికట్టాలనా? ఎవరన్నా నోరు తెరిసి అడిగితే వాడికి ఒక కులం రంగో మతం రంగో పూసేసి వాడిని ఎందుకు కాకుండా పనికి రాకుండా చేద్దామని ట్రై చేస్తున్నాయి గవర్నమెంట్లు. ఇప్పుడు జరిగేది భారతదేశంలో అదే కదా. ఆల్రెడీ ఒకరికి అయిపోయింది, ఇంకొక 2-3 అవుతుంది. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఈ ఎలక్షన్ లోపల ఏం జరుగుతుందో చూద్దాం. నమస్తే. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. మిత్రులందరికీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. థ్యాంక్ యూ.